మాణిక్యాలరావు గారు మీరేమంటారు? ఇంతకీ మీరు వెళ్ళొచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు అంటే ఎంతో కొంత కొంచెం గుబులు ఉంటుంది. నమస్కారం అండి లక్ష్మి గారు. నమస్తే అండి. నమస్తే పెద్దలందరికీ వీక్షకులకి. వినిపిస్తుందిగా? వినిపిస్తుంది, చెప్పండి. అంటే మేము వెళ్ళొచ్చాం కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడని గుబులు ఎవరికి లేదు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఢిల్లీ వెళ్ళొచ్చు, ప్రధానమంత్రి గారిని కలవచ్చు, అక్కడ ఉన్న మంత్రులు ఎవరైనా కలవచ్చు. అయితే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా ఆయన ఎన్నికల కంటే ముందు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఒక వ్యంగ్యంగా మాట్లాడేవాడు. ఇంకా రాలేదా ప్రత్యేక హోదా, ఇంకా రాలేదా, అయ్యో రైల్వే జోన్ ఇంకా రాలేదా, అమ్మా అమరావతి ఇంకా పూర్తి కాలేదా అని చెప్పి చాలా వ్యంగ్యంగా మాట్లాడాడు. సరే, నేనైతే ఆ వ్యంగ్యంగా మాట్లాడను కానీ ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చిందో ప్రత్యేక హోదా చెప్పాలి, ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చిందో రైల్వే జోన్ చెప్పాలి, ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చిందో అమరావతి పూర్తి చేయడం కోసం చెప్పాలి. సరే, ఈ 4.5 సంగతి పక్కన పడేసేయండి. ఈయన ముఖ్యమంత్రి హోదాలో వెళ్తున్నాడు, మేము కూడా కాదంటలేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని మేము కూడా భావిస్తున్నాం. ఒకవేళ వైసీపీ వాళ్ళు అనుకోకపోయినా ఇప్పుడైనా మెడలు ఉంచడానికి వెళ్తున్నాడా చెప్పాలి. ఈ 5 ఏళ్లలో వాళ్ళ మెడలు ఎంతవరకు వంగినాయో చెప్పాలి. ఇప్పుడు అక్కడి నుంచి ఇంకా ఏ స్థాయికి ఉంచడానికి వెళ్తున్నాడో చెప్పాలి. లేదు, మేము దాదాపు 3,200 ఎకరాలు రాజధాని కోసం రైతుల దగ్గర నుంచి సేకరించగలిగాం. ఒక 52 ఎకరాలు కూడా రైల్వే జోన్ కోసం సేకరించలేకపోయాడు. ఇప్పుడు 52 ఎకరాలు ఏమన్నా సేకరించడం కోసం వెళ్తున్నాడా చెప్పాలి. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి, మేమైతే ప్రతిపక్ష నాయకులు, మేము ఏదో వెటకారంగా ఏదో మాట్లాడారు కదా, పొత్తుల కోసం ఎంపలాడుతున్నామో ఇంకొకటి. అది ఈ రాష్ట్రాన్ని కాపాడటం కోసం మేము జనసేన తోటి పొత్తులో ఉన్నాం. రేపు అవసరమైతే పొత్తులోకి వెళ్తాం, లేకపోతే ఇంకొక మీదకి వెళ్తాం. మేము ప్రతిపక్షం. అసలు మీరు అధికారంలో ఉన్నారు కదా, ఈ రాష్ట్రాన్ని కాపాడాలి కదా. మీరు ఢిల్లీకి ఎన్నిసార్లు వెళ్ళారు, ఎన్నిసార్లు అక్కడ ప్రెస్ మీట్ పెట్టారు, ప్రెస్ మీట్ పెట్టి ఇదో అద్భుతంగా మేము ప్రత్యేక హోదా సాధించామని చెప్పారా? లేకపోతే ప్రత్యేకమైన నిధులు ఏమైనా తీసుకొస్తున్నట్టు ఏమైనా మీరు చెప్పారా? ఏదో మాటలు చెబితే అట్లా. మీరు ఢిల్లీకి వెళ్ళండి, ప్రధానమంత్రి గారిని కలవండి, మాకేం అభ్యంతరం లేదు, ఇక్కడ ఎవరికి లేదు. తర్వాత పెద్దలు రెడ్డి గారు చెబుతా ఉన్నారు, వీళ్ళు మీటింగులు పెడితేనంట అందరికీ తెలిసిపోయిందంట. ఈ భాష వాడాలంటే నేను కూడా వాడగలను. ఎవరెవరికి తెలిసిందో నువ్వు తవిడు చూసావా? ఎందుకు ఈ భాష? మేము మీటింగులు పెడతా ఉన్నాం, దాదాపు ప్రజల కోసం మేము పోరాటాలు చేస్తా ఉన్నాం. ప్రజల ప్రతి విషయంలో అమరావతి మీరు నాశనం చేస్తే మేము పోరాటాలు చేసాం. మీరు ప్రత్యేక హోదా చెప్పేసి మేము ప్రతిసారి అడుగుతానే ఉన్నాం. మీరు మద్యపాన నిషేధం చేస్తామని మాట తప్పితే మేము అడుగుతానే ఉన్నాం. రైతులకి ఇవ్వాల్సినటువంటి ఇవ్వకపోతే మేము పోరాటాలు చేస్తా ఉన్నాం. యువతకి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి మీరు చెబితే 2,35,000 ఉద్యోగాలు ఇస్తామంటే అవి ఇవ్వకపోతే. మాణిక్యాలరావు గారు మీరు అన్నట్టు సమస్యలు చాలా ఉన్నాయి, మీరు అడిగేది చాలా ఉంది. ఇప్పుడు ఎస్వీఎస్ రెడ్డి గారు అడిగిన దానికి మీరు చెప్పిన సమాధానం బాగానే ఉంది. కానీ ఇమ్మీడియట్లీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారంటే ఏదో ఒక అనుమానం ఉంటుందిగా. సరే, మెడలు వంచడానికా ఇంకా నిలదీయడానికా అది పక్కన పెడితే ఎందుకు పిలిపించి ఉంటారంటారు ఆల్ ఆఫ్ సడన్ గా? రాష్ట్ర అవసరాలు మాత్రమే అంటారా? ఇంత ఎన్నికల సమయంలో రాష్ట్ర అవసరాల కంటే రాజకీయ అవసరాలే ఎక్కువ ఉంటాయి. నేను ఒకటి చెబుతున్నాను లక్ష్మి గారు, రెడ్డి గారు ఇప్పుడు వాస్తవానికి అధికార పక్షం మేము కాదు ఆయన. మనం డిబేట్ చాలా కూల్ గా చేద్దాం. ఎందుకు వెళ్ళారనే మీ ప్రశ్నకి ఆయన సమాధానం చెప్పాల్సింది వాళ్ళు. మా ముఖ్యమంత్రి గారు మమ్మల్ని కాదు మిమ్మల్ని అడగమంటున్నారు. నేను చెబుతా, ఆయన చెప్పలేదు కాబట్టి. మా ముఖ్యమంత్రి గారు పలానా ఫైళ్లు సంఖ్యలో పెట్టుకున్నారు, మొయ్యలేక కొంతమందికి విమానంలో కూడా ప్రత్యేకమైన విమానంలో వేసుకొని వెళ్తా ఉన్నాడు. ఈ పనుల మీద వెళ్తున్నారని వాళ్ళు చెప్పాలి. నెంబర్ 1 వాళ్ళు చెప్పలేదు. మేమేమనుకుంటున్నామంటే 5 ఏళ్ల నుంచి వెళ్తా ఉన్నాడు. 5 ఏళ్ల నుంచిలో 5 ఏళ్ల నుంచి ఏమైతే తీసుకొచ్చారో దాన్నే తీసుకొస్తారు. 5 ఏళ్ల నుంచి ఏమైతే ప్రధానమంత్రితో మాట్లాడి ఉంటాడో అదే మాట్లాడతాడు. 5 ఏళ్ల నుంచి ఏ ప్రయోజనం అయితే ఆయన పొందాడో ప్రజలకు తెలుసా, ఆ ప్రయోజనాన్ని పొందుతాడు. కొత్తగా ఏంటి? కాకపోతే నిన్న చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు కాబట్టి ఏమైనా పొత్తుల కోసం వెళ్ళుంటారని చెప్పేసి మీరు అనుకుంటున్నారు, జనం అనుకుంటున్నారని మీరు అంటారు. ఇక్కడ బీజేపీకి సంబంధించినటువంటి ప్రతినిధి ఉన్నాడు, అధికార ప్రతినిధి. ఆయన స్పష్టంగా చెబుతున్నాడు, అయ్యో మేము ఇలాంటి వాళ్ళతోటి కలవు, మేము అసలు గెలిచాలనుకుంటా ఉన్నాము, కలవాలని ఎవరు అనుకుంటారని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నాడు. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి దేనికి వెళ్తాడు? 5 ఏళ్ల నుంచి కోర్టులకు వెళ్లకుండా ఉండటం కోసం, కాపాడుకోవటం కోసం ఎందుకు వెళ్ళాడు? తన కేసులు లీడ్ లో చేసుకోవటం కోసం ఎందుకు వెళ్ళాడు? మాణిక్యాలరావు గారు
ఈ రోజు కూడా దానికే వెళ్ళి ఉండవచ్చు అని చెప్పేసి నేను అభిప్రాయపడుతున్నాను.